బాగున్నావా? సో మనం కర్డ్ ఆపరేషన్స్ చూస్తున్నాం. క్రియేట్ చూసాం, ఇక్కడది క్రియేట్ వచ్చేసి ఇది ఓకే. పోస్ట్ కాల్ నుంచి ఒక రికార్డుని డీబీలో ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి చూసాం. నెక్స్ట్ రీడ్ చూసాం. రీడ్ వచ్చేసి గెట్ కాల్ వాడేసి అన్ని రికార్డ్స్ డీబీ నుంచి ఎట్లా తెచ్చుకోవాలి అదొకటి చూసాం. నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ రికార్డు మాత్రమే ఎట్లా తెచ్చుకోవాలి అది కూడా చూసాం. నెక్స్ట్ అప్డేట్ వాడాం. అప్డేట్ వాడి అప్డేట్ లోపల రెండు వాడాం. ఒకటి అన్ని ఒక రిసోర్స్ని కంప్లీట్గా అన్ని ఫీల్డ్స్ని అప్డేట్ చేయాలి అంటే పుట్టు వాడాం. లేదు ఓన్లీ గివెన్ స్పెసిఫైడ్ ఫీల్డ్ని నేను అప్డేట్ చేయాలి అంటే ప్యాచ్ వాడినాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ డిలీట్ చూద్దాం. ఓకేనా? సో సింపుల్గా డిలీట్ అంటే ఏంటిది, ఇక్కడ నా పోస్ట్ మ్యాన్ ఉంది. పోస్ట్ మ్యాన్ వచ్చేసి స్ప్రింగ్ బూట్లో ఉన్నటువంటి ఏపీఐని హిట్ చేస్తుంది. హిట్ చేస్తున్నప్పుడు నాకు వెనకాల డీబీ ఉంది. ఈ డీబీలో ఉన్నటువంటి రికార్డ్ అనేది డిలీట్ అయిపోవాలి. ఓకే, దిస్ ఈస్ మై డీబీ అండ్ దిస్ ఈస్ మై పోస్ట్ మ్యాన్, దిస్ ఈస్ మై స్ప్రింగ్ బూట్. ఓకే, స్ప్రింగ్ బూట్ హియర్, దిస్ ఈస్ మై క్లయింట్ పోస్ట్ మ్యాన్ అనుకుంటా. ఓకే, నేను ఏం చేస్తా అంటే ఒక రిసోర్స్ని యూనిక్గా ఐడెంటిఫై అవ్వడానికి ఐడి పంపిస్తా యాజ్ పార్ట్ ఆఫ్ మై పాత్ పారామీటర్. దెన్ ఐ విల్ డిలీట్ దట్ రికార్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిలీట్ ఏపీఐ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏమంటున్నా, ఇక్కడ ఒక రికార్డ్ అనేది డిలీట్ అవ్వాలి అంటున్నా. అంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ ఏంటిది, స్టూడెంట్ ఎంటిటీ టేబుల్. ఓకేనా? దిస్ ఈస్ మై స్టూడెంట్ ఎంటిటీ టేబుల్ విచ్ ఐఎమ్ ప్లానింగ్ టు డిలీట్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ కరెస్పాండింగ్గా జేపీఐ రిపాజిటరీ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిలీట్ మ్యాపింగ్ అని చెప్పి మనం వాడుకోవచ్చు. ఓకే, డిలీట్ మ్యాపింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లైక్ డిలీట్ స్టూడెంట్ అండ్ దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి పాత్ పారామీటర్ వాడదాం. ఓకే, పబ్లిక్ లెట్స్ కీప్ వాయిడ్ డిలీట్ స్టూడెంట్ పాత్ వేరియబుల్ ఏంటిది ఐడి. ఓకే, ఇక్కడ ఏంటిది ఇంటీజర్ స్టూడెంట్ ఐడి ఆవెల్స్ లెట్స్ సే లైక్ ఐడి అందాం. ఓకే, ఇప్పుడు ఈ ఐడితోని ఆ స్టూడెంట్ ఎంటిటీని ఐడెంటిఫై చేసి దాన్ని డిలీట్ చేయాలి. ఇదంతా కూడా మనం సర్వీస్ లేయర్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. సో దీన్ని సర్వీస్ లేయర్ ఎక్కడ అంటే ఇగో ఇక్కడ వాడుతున్నా. ఓకేనా? సో ఇక్కడ ఒక పబ్లిక్ మెథడ్ క్రియేట్ చేసుకుంటా. పబ్లిక్ యాజ్ ఆఫ్ నౌ కీప్ ఇట్ యాజ్ వైడ్ డిలీట్ స్టూడెంట్ అండ్ హియర్ ఇంటీజర్ ఎస్ఐడి. ఓకే, ఇప్పుడు నా కరెస్పాండింగ్ రిపాజిటరీ ఉండాలి కదా ఐడెంటిఫై చేయడానికి. సో ఇది నా రిపాజిటరీ. ఒకసారి చూపిస్తాగండి. స్టూడెంట్ రిపో, ఈ స్టూడెంట్ రిపో అనేది చూస్తే జేపీఐ రిపాజిటరీ ఇది. ఓకేనా? సో సింపుల్గా స్టూడెంట్ రిపో ఫైండ్ బై స్టూడెంట్ ఐడి ఎస్ఐడి. ఓకే, ఇది నాకేం రిటర్న్ చేస్తుంది, ఆప్షనల్ ఫీల్డ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో స్టూడెంట్ ఓపీ అంట. ఓకే, ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ ఓపీ డాట్ ఈస్ పర్సెంట్, ఒకవేళ రికార్డ్ అనేది ఉంటే నువ్వేం చెయ్యు, ఆ రికార్డును తెచ్చుకో అంటున్నావు. ఓకే, సో స్టూడెంట్ ఓపీ డాట్ గెట్, ఆ రికార్డును తెచ్చుకో అంటున్నావు. తెచ్చుకున్న తర్వాత ఆ రికార్డుని నేను డిలీట్ చేయాలి, అంతేనా కదా? సో స్టూడెంట్ రేపో డిలీట్, ఆ ఎంటిటీని పంపిస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా? డిలీట్ అయినాక డిలీట్ నాకేమైనా పంపిస్తుందా, రిటర్న్ టైప్ ఏమైనా ఇస్తుందా, వాయిడ్ కదా. సో నువ్వు కూడా అట్లే వాయిడ్ పెట్టేసుకో, సరిపోతుంది. ఓకే, అంతే సరిపోతుంది వాయిడ్. సో ఇలా మనం డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో సింపుల్గా దీన్ని నువ్వేం చేయాలి, కంట్రోలర్ లోపల పెట్టుకోవాలి. ఓకే, సో స్టూడెంట్ డాటా సర్వీస్ డాట్ డిలీట్ ఎస్ఐడి. ఓకే, అంతే సింపుల్గా అది డిలీట్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే
ఓకే, ఎస్ఐడి అంటే ఇక్కడ ఏంటిది ఐడి కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ రికార్డ్ డిలీట్ చేద్దామంటే 4th రికార్డ్ డిలీట్ చేద్దాం. ఓకే, నాగరాజ్ కరీంనగర్. ఓకే, ఈ రికార్డ్ డిలీట్ చేద్దాం. ఓకే, సో సింపుల్గా డిలీట్ కదా. సో డిలీట్ ఉందా, లేదు. సో ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ యాడ్ చేస్తా. ఏంటిది, డిలీట్ స్టూడెంట్ డేటా అంట. ఓకే, ఇది డిలీట్ టైప్. అండ్ ఇక్కడ ఉన్నది తీసుకొనేసి దానికి అప్డేట్ చేద్దాం. ఆగండి. సో ఇక్కడ స్టూడెంట్ డేటా, ఇదేంటిది, డిలీట్ స్టూడెంట్, అంతేనా. ఏ రికార్డ్ అది, 4th రికార్డ్, అంతేనా. 4th రికార్డ్, ఎస్. ఇప్పుడు సెండ్ కొట్టిన 200 ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు రన్ చేసిన ఫోర్త్ రికార్డ్ కథం ఎగిరిపోయింది. థర్డ్ రికార్డు అట్లే డిలీట్ చేద్దాం. సెండ్, రన్, డిలీటెడ్. సో అట్లా మనము విత్ ద హెల్ప్ ఆఫ్ డిలీట్ మ్యాపింగ్, డిలీట్ ఏపీఐ వాడేసి డీబీలో ఒక రికార్డుని డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇట్లా మనం కర్డ్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చాలా చాలా కామన్ రియల్ టైమ్ సినారియో ఫ్రెండ్స్. సో మీరు కనుక ఈ వీడియోస్ అన్నీ ఫాలో అయితే మీకు కొంత నాలెడ్జ్ అయితే డెఫినెట్లీగా వస్తుంది. ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 0 నుంచి ఇప్పటివరకు 26 ఇచ్చాను, ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ వచ్చేసి నేను ఎట్లా డిజైన్ చేశానంటే వెరీ బిగినింగ్ నుంచి, అంటే అసలు మనం స్ప్రింగ్ బూట్ ఎందుకు వాడాలి, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దాని స్ట్రక్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా రన్ చేయాలి, అసలు అనటేషన్స్ అంటే ఏంటి, అసలు ఏపీఏ అంటే ఏంటిది, అన్నీ స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం ఫ్రెండ్స్. మీరు కనుక ఇది ఫాలో అయితే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్పి నాకు ఒక ఒపీనియన్, నా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు ఇవి నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్.